అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో దాయి యాత్రలో వచ్చి మనకు ఉమ్మూరు టౌన్లో వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. దాంట్లో భాగంగా నిన్నటి రోజు మధ్యాహ్నం 2:30కి గంగవరం దగ్గర ఈ రాజేష్ ఎవరైతే ఉన్నారో 3 ఉన్నాయి. సో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ రాసి ఇవాళ అతన్ని ఫోటో ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీంట్లో పబ్లిక్ అతను చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ప్రచారం చేశాడు దీని గురించి, యాప్ గురించి. అట్ ది సేమ్ టైం చాలామందిని మోటివేట్ చేయగలిగాడు. సో మోటివేట్ చేయడం వల్ల ఎంతోమంది అతని మీద నమ్మకంతో, తర్వాత ఆయన ఎవరినైతే మోటివేట్ చేశాడో వాళ్ళ మీద నమ్మకంతో, ఇలా ఒక చైన్ లాగా అందరూ పబ్లిక్ సుమారుగా మనకు 6 కోట్ల వరకు పలమనేరు ప్రాంతంలో, అంటే ఒక పలమనేరు టౌనే కాదు, పలమనేరు, గంగవరం, పంజాని, వీకోట, బెంగళూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా ఒక 300 రూపాయలు దాంట్లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తే 300 రూపాయలకి అదనంగా రోజుకి 46 రూపాయలు ఇస్తామని ఫస్ట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలాగే స్టార్ట్ చేసినటువంటి ఈ వ్యాపారం జనాలు చాలామంది గుడ్డిగా నమ్మి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము, ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడము, 300 నుంచి 1000 తర్వాత 2000, 5000, 10,000 అలా పెంచుకుంటూ పోవడము. ఈ క్రమంలో తీసుకుంటే ఈ రాజేష్ అనే వ్యక్తి కూడా ఈ చైన్ కింద ఎంతమందిని చేర్పించడం, దాదాపుగా ఒక 500 మంది వరకు దాంట్లో జాయిన్ కావడం జరిగింది. సో ఆ జాయిన్ అయిన క్రమంలో అతనికి ఎంత మటుకు బెనిఫిట్ వచ్చింది అని ఇన్వెస్టిగేషన్లో మనము మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు వరకు ఆయనకి దాదాపుగా 31 లక్ష అతనికి డబ్బులు వచ్చినట్టుగా తెలుస్తుంది వాళ్ళ అకౌంట్స్ ప్రకారంగా. మరి ఆ 35 లక్షలు వచ్చినాయి. 35 లక్షలు వస్తే అతను ఏం చేశాడు, మళ్ళీ రివర్స్ 31 లక్ష మళ్ళీ అతను ఇన్వెస్ట్ చేశాడు అదే యాప్లో. సో వచ్చిన డబ్బు కూడా అతను ఉంచుకోలేదు. వచ్చిన డబ్బులు మళ్ళీ అతను కూడా ఆశపడి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో దాదాపుగా 6 కోట్ల రూపాయలు కిందగా ఈ యాప్ ద్వారా చాలామంది పబ్లిక్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనం బయటపడింది అనుకోవడం కాదు, నాగాల్యాండ్లో కూడా దీని మీద కేసు పెట్టారు. అక్కడ కూడా సేమ్ ముద్దారు, A1 బాలసుబ్రహ్మణ్యం, A2 దీనాగా తమ్ముడు. సో వాళ్ళిద్దరూ వీళ్ళకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాప్ గురించి. మన రాజేష్కి జనవరి 2024 ఈ సంవత్సరం జనవరిలో ఇతన్ని వాళ్ళు నెట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో మాట్లాడి, వాట్సాప్లో ఆయన ఏదో ఒక ఫామ్లో సీఈఓగా పనిచేస్తున్నారని బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం, ఇతను రాజేష్ గుడ్డిగా అతన్ని నమ్మడం, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా, కనీసం ఫిజికల్గా కూడా అతన్ని చూడకుండా జస్ట్ వాట్సాప్ ఆడియో కాల్స్ కొన్ని వాళ్ళు మాట్లాడడం వల్ల ఈయన నమ్మి ఈయన మోసపోవడమే కాకుండా జనాల్ని ఎంతోమందిని ఇతను మోటివేట్ చేసి తద్వారా చాలామందికి ఫైనాన్షియల్ లాస్ కలిగించాడు. సో దాని గురించి నాగాల్యాండ్లో కూడా కేసు రిజిస్టర్ చేశారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కేరళలో కూడా కేసులు రిజిస్టర్ అయినాయని మాకు తెలుస్తోంది.